నమస్తే సాబ్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అపరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షిప్మెంట్ ఏమైంది? అయిపోయింది సార్. 31st యూనియన్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఏర్పాటు చేయి. 24th కదా సార్? నో 31st ఏర్పాటు చేయి. ఓకే సార్, అలాగే. ఎవరే నువ్వు? లే లే. ఎవరు నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఆ సీట్లో కూర్చున్నావు? నేను నా సీట్లోనే కూర్చున్నాను. నీ సీటా? ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఈ సీటు మా నాన్నది, అంటే నాదేగా. మీ నాన్నెవరు? మనిషిని నేను చూడలేదు, కానీ పేరు మాత్రం చక్రవర్తి అని తెలుసు. బై ఈ ప్రశ్నలు అడగడానికి నువ్వెవరు? ఈయనే చక్రవర్తి గారు, ఈ ఆస్తికంతా యజమాని. డాడీ, ఐఎమ్ సారీ. డాడీయా? ఎవరు డాడీ? నాకు పిల్లలు లేరు. ఉన్నాడు, మీకో కొడుకున్నాడు. అతని పేరు రాజా. ఆ రాజాని నేనే. అప్పరావ్, సెక్యూరిటీ వాళ్ళని పిలిచి ఈ పిచ్చాన్ని బయటికి గట్టించి. ఆగండి. నన్ను బయటికి గంటే ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మా నాన్న కోసం 20 సంవత్సరాలుగా వెతికి ఆ మహానుభావుణ్ణి ఎన్నాళ్ళ కలుసుకోగలిగాను. ఏమిటా పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదు, నిజం మాట్లాడుతున్నాను. ఏమిటా నిజం? దానికి సాక్ష్యం ఏమిటి? చెబుతా. నీకు రాజమండ్రిలో గోదావరి అనే ఒక నది ఉంది తెలుసా? తెలుసు. దాని ఒడ్డున రైల్వే క్రాసింగ్ ఉంది తెలుసా? తెలిస్తే? దాని పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది తెలుసా? చెప్పేదేమిటో సూటిగా చెప్పు. ఆ మర్రి చెట్టు దాటెళ్తే ఎడం పక్కన నీల రంగు గేటుతో ఒక ఇల్లుంది తెలుసా? ఆ ఇంట్లో పార్వతమ్మను కాముండేది తెలుసా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆ పార్వతమ్మకు ఒక కొడుకున్నాడని, ఆ కొడుకుని నేనేనని, నువ్వే నా నాన్నవని. నా నువ్వు చెప్పేది నేను నమ్మను. ఇంకా రుజువులు కావాలంటే ఈ ఫోటో చూడు. సార్, ఇతను చెప్పే దాంట్లో నిజం ఏమైనా ఉందా? పార్వతి ఇప్పుడు ఎక్కడుంది? ఆమె ఇప్పుడు లేదు. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను వెతుకుంటూ వచ్చాను. ఈ ఒక్క ఫోటో ఆధారంగా నువ్వు నా కొడుకు అంటే నమ్మడానికి నేనేం పిచ్చివాడి కాదు. Get out. ఇంత దూరం వెతుకుంటూ వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు. వెళ్ళక ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను. నువ్వు మా అమ్మకు చేసిన అన్యాయం బోర్డు మీద రాసి చేత్తో పట్టుకుని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు నన్ను కన్న కొడుకుగా అంగీకరించేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. సార్, మీ పరువు తీసేట్టున్నాడు. నువ్వేం ఆశించి ఇక్కడికి వచ్చావు? నాకు ఈ ఆఫీస్లో గౌరవప్రదమైన హోదా కావాలి. నిజం చెప్పు. నువ్వు వచ్చింది డబ్బు కోసమే కాదు? అవును, డబ్బుతో పాటు స్టేటస్ కావాలి, చక్రవర్తి గారి కొడుకుగా గుర్తింపు కావాలి. వీటిల్లో ఏవీ నీకు దక్కవు. వెళ్ళు. గెట్ అవుట్. ఓకే, నేను ఈ గదిలోంచి బయటికి వెళ్తాను, కానీ నీ జీవితంలోంచి కాదు. సార్, మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు సార్. వీడు బయటకు వెళ్ళి మీ కొడుకులని చెప్పి సత్యాగ్రహం చేసి అల్లరి చేస్తే ఇన్నాళ్ళు మీరు ఇంత కష్టపడి సంపాదించుకున్న పరువు, ప్రతిష్ట, హోదాలు ఏమైపోతాయి? అందుకని ఒక ఇడియట్ వచ్చి నా కొడుకంటే ఒప్పుకోవాలా? సార్, మీరు అన్నింట్లో నాకంటే పెద్దవారు. మీకు చెప్పేంత వాడిని కాను. మీరు ఆవేశంలో వివేకం కోల్పోతున్నారు. ప్లీజ్ నా మాట వినండి. ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? సార్ సార్, ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఆఫీసులో వాడికి ఒక ఉద్యోగం ఇవ్వండి. నోరు మూసుకుని పడి ఉంటాడు. ఆ తరువాత నిదానంగా ఆలోచిద్దాం. సరే, ఆ గొడవ ఏమిటో నువ్వే చూసుకో. ఓకే సార్. కూర్చుంటాడు. ఏంటా గుసగుసలు? సెక్రటరీ, ఈయన గారు చక్రవర్తి గారు తమ్ముడు హరిబాబు. రండి. వీళ్ళిద్దరూ హరిబాబు గారు కొడుకు.